నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నల్గొండ జిల్లాలో అగ్నిగుండాల కార్యక్రమంలో అపశృతి ప్రమాదవశాత్తు అగ్నిలో పడిన భక్తులు 6 గాయాలు నెల్లూరు జిల్లాలో దారుణం కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త అనంతపురం జిల్లా లేపాక్షిలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష లేపాక్షి ఉత్సవాలపై అధికారులతో చర్చించిన కలెక్టర్ ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహమత్ హెచ్ఎఫ్ నగర్ లో రమేష్ అనే సెంట్రింగ్ కార్మికుడు ఇంటికి వచ్చే సమయంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల నగదు సహాయం చేశారు సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు. తీసుకున్నాం స్టార్టింగ్ ఫాతిమా సంథింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడుతూ ఇవాళ మా ఆఫీస్ దగ్గర ఒక రమేష్ అని యాక్సిడెంట్లో చనిపోయిండు. ఆయన సంథింగ్ పని చేస్తుండే మా దగ్గర నంబర్షిప్ భీమయ్య అని ఆయన దగ్గర పని చేస్తుండే. వాళ్ళ రిలేషన్ కూడా ఆ లేబర్ కార్డు కూడా నేనే తయారు చేయించిన. ఇంతకుముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు లేబర్ కార్డు కూడా నేనే తయారు చేయించిన. అందు గురించి ఆయనకు పని దగ్గర నుంచి పోతుంటే యాక్సిడెంట్లో ఆటోకు ఢీ కొట్టి చనిపోయినందుకు మా హబీబ్ ఫాతిమా నగర్ యూనియన్ ఆఫీస్ తరఫున ఒక 5 లక్షలు ఆఫీస్ తరఫున ఎవరైనా డెడ్ అయితే ఇవ్వాలని ఫస్ట్ నుంచి కూడా మేము డిసైడ్ చేసినాం. ఈ మా ఆఫీస్ పైసలు ఎవరికైనా భవన నిర్మాణ కార్మికునికి ఉపయోగం వచ్చినట్టు చేయాలని మేము ఫస్ట్ నుంచే డిసైడ్ చేసినాము. అదే రకంగా ఎవరైనా చనిపోతే ఇలాంటి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో పాత శివాలయం ముందు నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో నడుస్తుండగా తోపులాట కారణాలు అగ్నిగుండంలో ప్రమాదవశాత్తు 6 భక్తులు అందులో పడిపోవడంతో 2 తీవ్రంగా గాయాలు కాగా హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు గ్రామస్తులు. భార్యపై ఉన్న అనుమానంతో హత్యాయత్నానికి పాల్పడిన భర్తను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షరీఫ్ అనే వ్యక్తికి సహకరించిన మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం భార్యపై ఉన్న అనుమానంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో భార్యపై దాడి చేశారని దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వెంగళరావు నగర్లో నివాసం ఉంటున్నటువంటి షేక్ రమీజా అనే లేడీని భార్య భర్తల మధ్య జరిగిన ఇష్యూ ఏంటంటే భర్తకి భార్య మీద అనుమానం ఉంది. అనుమానానికి వాళ్ళ అక్క అయినటువంటి వస్తువులను సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తూ వాడిని రెచ్చగొట్టడం, వాడికి ఉన్న తాగుడు అలవాటిని బానిసయ్యి ఆమెని అనుమానిస్తూ ఈమెను చంపేయాలనే ఉద్దేశంతో 19వ తారీఖున తెల్లవారుజాము 3 గంటలకి వీళ్ళిద్దరు కలిసి ఆమెని తీవ్రంగా గాయపరిచి ఒక సైడ్ కాలువలో పడేయడం జరిగింది. చనిపోయింది అనుకుని వదిలేశారు. ఆమె చనిపోయింది ఇంక అనుకుని ఆ కాలువలో పడేశారు ఇద్దరు కలిసి. తర్వాత తెల్లవారుజామున ప్రజలు చూడటం, ప్రజలు ఆమెని రక్షించడం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని కేసు 307 అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. దాంట్లో భర్త షేక్ షరీఫ్, వాళ్ళ అక్క అయినటువంటి సయ్యద్ అస్రుల్ని ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఆమె ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉందామె, సేఫ్ బతికిందామె, ఆమెకేం ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు, బతికింది. దాని మీద 307 కేసు కట్టి ఆమె ఇద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. అనంతపురం జిల్లా లేపాక్షి కీర్తి దేశ నలుదిశలా చాటేలా ఉత్సవాలు అందరి సహకారంతో నిర్వహిద్దామని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. లేపాక్షి జ్యోతిబాపులే బీసీ బాల గురుకుల పాఠశాలలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 29, మార్చి 1న 2 రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ₹1 కోటి కేటాయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. గతంలో కంటే మరింత మెరుగ్గా భవిష్యత్తులో అందరూ గుర్తుంచుకునేలా చేద్దామని పిలుపునిచ్చారు. వేడుకలపై విరివిగా ప్రచారం నిర్వహించాలని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్కు సూచించారు. 1,00,000 మందికి పైగా ఉత్సవాలకు వచ్చినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలకు 15 కమిటీలను ఏర్పాటు చేసి కన్వీనర్లుగా జిల్లా అధికారులను నియమించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. స్టాల్స్, ఫుడ్ కోర్టులు, రవాణా సౌకర్యం, మరుగుదొడ్లు అందుబాటులోకి తేవాలన్నారు. ఫైకేరన్ సైకిల్ ర్యాలీ, నంది వద్ద 500 మందితో కూచిపూడి నాట్యం, శోభాయాత్ర, కళారూపాలపై అధికారులతో సమీక్షించారు. ఉత్సవాల సందర్భంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, తప్పదనిపిస్తే నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఇది డెవలప్ చేసిన దాంట్లో నుండి ఒకటి చూస్ ఎట్లా చేయాలి అది సపరేట్గా పెట్టేసి అది ఎక్కడ చేశారమ్మా? ఏ టైం మొత్తం జరిగింది? స్టార్ క్యాంపెయినింగ్ బాగా జరిగింది. స్టార్ క్యాంపెయినింగ్ బాగా జరిగింది. ఉత్సవాన్ని చేయడానికి కావాల్సినటువంటి ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి ప్రిలిమినరీ మీటింగ్ వచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు పెట్టాల్సి వచ్చింది. దాన్ని అనేది కాకుండా మంచి స్పిరిట్తో అండర్స్టాండ్ చేసుకొని వచ్చారు. పండుగ రోజు పెట్టాలనే ఉద్దేశం నాకు కూడా లేదు, కానీ బట్ మళ్ళీ ఇప్పుడు చేయకపోతే టైం అనేది చాలా తక్కువగా ఉంది. అసలు రెండోది ఈ 29వ తేదీ జరిగే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి మీకు షార్ట్ నోటీస్లోనే ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఎవరు ఏ కమిటీ ఇంకా దాన్ని ఎట్లా బెటర్గా చేయొచ్చు అన్న ఫీడ్బ్యాక్ ప్లస్ వాళ్ళు చేసినటువంటి ప్రిపరేషన్ అది వాళ్ళు చెప్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం లేపాక్షిలో ఈ లేపాక్షి ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ లేపాక్షి ఉత్సవాలు 2020 ఈ సంవత్సరానికి గాను టెంటేటివ్గా మినిస్టర్ గారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం ఈ నెల 29వ తేదీ ఫిబ్రవరి 29, అలాగే మార్చి 1వ తేదీ కండక్ట్ చేయడానికి టెంటేటివ్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ఉత్సవాలకి వచ్చి ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఒకవేళ సీఎం గారి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయితే డేట్ అనేది మారవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రిపరేషన్స్కి సంబంధించి లేపాక్షి ఉత్సవాలు చేయడానికి ఒక 15 కమిటీలు, ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఫుడ్ కమిటీ, యాక్టివిటీస్ ఈవెంట్స్ కమిటీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కమిటీ,
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఈ విధంగా ఒక 15 కమిటీలు వేసి ఒక్కొక్క కమిటీలో జిల్లా స్థాయి అధికారులను ఇన్ఛార్జెస్గా పెట్టేసి వారి ద్వారా వేరియస్ యాక్టివిటీస్ ప్రిపరేషన్స్ చేయడం జరిగింది. ఉత్సవాలు నాట్ ఓన్లీ లేపాక్షికి సంబంధించింది కాకుండా ఎంటైర్ అనంతపురం అలాగే రాయలసీమ కల్చర్ని కూడా పెంపొందించే విధంగా ఈ ఉత్సవాల్ని ఈ సంవత్సరం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. ఈ యాక్టివిటీస్లో దీని ద్వారా ఈ టూరిజం ఫుట్ఫాల్స్ అన్నది, అంటే మన దగ్గరికి వచ్చేటటువంటి టూరిస్టులు అన్నది ఎక్కువ మంది రావాలి అండ్ మన యొక్క కల్చర్ సంప్రదాయాల్ని మిగతా వారంతా కూడా తెలుసుకోవాలి. దానికి సంబంధించిన విధంగా మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యాక్టివిటీస్ అనేది చేయాలని చెప్పేసి ఇప్పుడు మీ అందరి సమక్షంలో అందరితో మాట్లాడడం జరిగింది. సో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో అలాగే బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని మంచిగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తూ ఉన్నాము. ఉగాదికి అందరికీ ఇల్లు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇల్లు ఇచ్చిందే లేదన్నారు. 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. తప్పనిసరి అయితే తప్ప అసెంట్ భూములను తీసుకోవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. స్వచ్ఛతంగా భూములు ఇచ్చేవారికి పరిహారం ఇచ్చి భూసేకరణ చేస్తున్నామని వివరించారు. గోదావరి డెల్టాకు రబీకి కావాల్సిన నీరు ఉందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన పైపుల వల్ల నీరు దిగువకు తక్కువగా వస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు. జిల్లాలో ఇసుక సమస్యను తీర్చేందుకు అనుమతులు ఉన్న రీచ్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇసుక సప్లై మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వారికి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడ మనకు అవైలబిలిటీ శాండ్ అవైలబిలిటీ ఇది వరకు ఎక్కడెక్కడ మనకు ర్యాంపులు ఉండేవి. మరి ఏవేట్లకి వాటికి ప్రభుత్వ అనుమతి వివిధ డిపార్ట్మెంట్ అనుమతులు ఇచ్చిన ఉన్నాయో దాదాపు ఇంకా 13 ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. అవన్నీ కూడా వెంటనే ఓపెన్ చేయమని, వెంటనే ఓపెన్ చేస్తే మనకు ఉన్నటువంటి కొద్ది సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయని దానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని విషయం సందర్భంగా దృష్టి తీసుకొచ్చారు. దానికి షార్ట్ సప్లై కారణం ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం, సప్లై కొంచెం తక్కువగా ఉంటాయి. రెండు ప్రధానమైనటువంటి కారణం. అందుచేత కొత్త ర్యాంపులు ఇమీడియట్గా 13 ర్యాంపులు పర్మిషన్ వచ్చినాయి. ఇంకొక 5-6 ర్యాంపులకు మళ్ళీ అవసరమైన అనుమతులు తీసుకుని అవి కూడా ఓపెన్ చేస్తే ఈ ఇసుక సమస్య అనేది జిల్లాలో ఉండదు. ఇప్పటికే చాలా వరకు తీరినప్పటికీ కూడా అవి కూడా వెంటనే ఓపెన్ చేయమని వారి సమావేశంగా వారికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. ఇక రెండవ పంట వాటర్ సప్లై ఎందుకు స్కేర్సిటీ వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి మరి పైపులు వేశారు కాపర్ డ్యామ్. ఆ కాపర్ డ్యామ్లో వేసిన పైపులు కొద్దిగా ఉన్న లెవెల్ కింద కొద్దిగా ఎక్కువ అంచేత కొద్ది నీళ్లు తక్కువ వస్తున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఈఎన్సీ గారితో ఎస్సీ పోలవరంతో కూడా మాట్లాడి అది ఇప్పటికే రెక్టిఫై అయిపోయింది. ఆ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం లేదు. దానికి సఫిషియెంట్గా రెండవ పంటకి నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎక్కడ తక్కువ లేవు. మనకు అప్ స్ట్రీమ్లో మనకి అవసరానికి మించే మనకి వాటర్ వస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అబ్స్ట్రక్షనల్ నీళ్ళు రాలేకపోయింది తప్ప అందుకంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు. అది కూడా పూర్తిగా స్టార్ట్ అవుతాయి. ఇక మూడవది ఇళ్ల స్థలాలకు వస్తాయి. మనకు ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడలోనే వచ్చి మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది మనం ప్రారంభించవచ్చు. దానికి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా 20 లక్షలకు మించి ఎన్ని సంవత్సరాలు ఈ 40 సంవత్సరాలు. కానీ ఒక్క మనం ఈ 7 మాసాల సమయంలోనే 25 లక్షలు ఇస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి 20 లక్షలు మించి లేదు ఏ రాష్ట్రంలో. 20 లక్షలు మించి లేదు. మనం ఈ 25 లక్షలు ఇస్తాం. అది Good morning, sir. Respected representatives, respected MPs and MLAs.
ఇంకా ఎవరి పర్మిషన్ కావాలి, అది దాని మీద మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇంత ఒక విధంగా చెప్పాలంటే మరి ఇటువంటి పరిస్థితిలో కూడా దాని గురించి ఎత్తుకోవాలని చేయట్లేదు. ఒకటి కొంతమంది ఒత్తిడిగా ఉంటుంది రైతాన్ని చేసినట్టయితే. రెండు, ఇప్పుడున్న మనం జరుగుతున్నటువంటి విధి విధానంలో కొంచెం ఏమైనా మార్పులు చేయగలమా మన వీళ్ళు ప్రభుత్వ స్థాయి కాకుండా మన వీళ్ళు మనం ఏమైనా చేయగలమా, చేయగలిగితే ఏమేమి చేయాలి, దీన్ని ఇమీడియట్గా మాత్రం మన సార్ చేయకపోతే ఇటు ప్రభుత్వ పనులు అద్భుతంగా ఉన్నాయి, అటు ప్రైవేట్ పనులు ఇబ్బంది పడుతున్నారు. ఒక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా. మరి ఇంతమంది దీని ఆధారపడినప్పుడు మనం దాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసుకుంటారు గారు. ఈ రెండు ప్రధాన విషయాలని చర్చించడానికి ఎండీ గారిని దాని మీద బ్రీఫ్గా చెప్పాల్సిన. శ్రీ సర్వమంగళ సమేత శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం పోచారం గ్రామం గట్కేసర్ మండలం మేడ్చల్ జిల్లా దేవాలయ ద్వాదశ బ్రహ్మోత్సవాల సందర్భంగా అభిషేకాలు, అర్చనలు, హారతులు, హోమాలు, శ్రీపార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా శ్రీ చెరుకు సరిత బద్రీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు పోచారం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతుల రథాన్ని పుష్ప అలంకరణతో, విద్యుత్ దీపాలతో పోచారం గ్రామంలోని వీధుల వెంట రథయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కన్నుల పండుగగా రమణీయంగా శోభాయమానంగా ఈశ్వరుడు దిగివచ్చి ఇది కైలాసమా అన్న రీతిలో చక్కగా నిర్వహించబడ్డాయి. ఆ యొక్క ఉత్సవాలన్నీ స్వామివారు స్వీకరించి వీధి వీధిన వచ్చి మనలను ఆశీర్వదించడానికి, మనల్ని అనుగ్రహించడానికి మన ఊరిలో వీధి వీధిన మాడవీధుల మాదిరిగా వీధి వీధిన ఇంటి ముందు వరకు వచ్చి స్వామివారు అందరి ఇంటి ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిర్వహించుకుంటున్నాము. కళ్యాణ మహోత్సవంలో భాగంగా సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని ఈశ్వరునికి ధారణ చేస్తున్నాము. ఆ యజ్ఞోపవీతంలో నాగదేవత, బ్రహ్మ, మహేశ్వరుడు, చతుర్వేదాలు, తర్వాత ప్రజాపతి, పితృదేవతలు, ఈ విధంగా సర్వదేవతలను ఆవాహన చేసి నిర్వహించుకుంటున్నాము. కళ్యాణ మహోత్సవంలో భాగంగా
సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని ఈశ్వరునికి ధారణ చేస్తున్నాము. ఆ యజ్ఞోపవీతంలో నాగదేవత, బ్రహ్మ, మహేశ్వరుడు, చతుర్వేదాలు, తర్వాత ప్రజాపతి, పితృదేవతలు, ఈ విధంగా సర్వదేవతలను ఆవాహన చేసి అర్చక స్వామి ఆ ఈశ్వరునికి యజ్ఞోపవి ధారణ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమేశ్వర మెడలో జ్యోతిరాశి విరాజనిఖిలా బ్రహ్మాండ భాండశ్చతః కళ్యాణోత్సవ తత్పరత్సవతాంకుర్యాత్ సదా మంగళం. ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శుభారోధోత్సవ కళ్యాణ సావధాన స్పర్శజ్ఞేయతను సదా గతగతి ప్రాణోకిలో ప్రాణినాం ప్రాణాయామనిధానయోగిబలరాద్భోగీంద్రచూడామణి భక్తవ్రాతమహర్షితోలబదలేవాతూల దీక్షాగ్ని కళ్యాణోత్సవ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శివరాత్రికి జాగారాలు చేసిన భక్తులు వారిని దర్శించుకున్నారు. భారీగా వస్తున్న భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. కాగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలా పక్క నుంచి ఒక తోస్తా ఒక్క నిమిషం స్కూలింగ్ పెట్టండి సార్ మాట అడ్రస్ అది రాసు చెప్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే శివకేశ్వరు ఒకళ్ళని చెప్తారు. మరి నిన్నేమో శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని, ఈ రోజున నమో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా అదృష్టం. మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వతహా క్రీడాకారుడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల్ని అన్ని రకాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా సీఎం కప్ పెట్టి, ఈ 13 జిల్లాల్లో కూడా సీఎం కప్ పెట్టి స్థానిక క్రీడాకారులు ప్రోత్సహించి, ఈ 13 జిల్లాలు అయిపోయిన తర్వాత ఫైనల్స్ మరి వైజాగ్లో కానీ విజయవాడలో కానీ పెట్టి సీఎం గారి చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతి అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లాలో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ సీఎం కప్పు మరి నేను, నాతో పాటు గౌరవ మంత్రులు అనిల్ కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో క్రీడలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహించి వారికి ఈ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 2 లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికీ ఇవాళ నెల్లూరుతో కలిపి 11 జిల్లాలు అయిపోయినాయి. ఇంకా రేపు ఒంగోలు ఉంది, అనంతపురం, 13 జిల్లాల్లో కూడా 7 నెలల కాలంలో మరి అన్ని రకాల క్రీడలు, 13 రకాల క్రీడలు
నిర్వహించడం అనేది గత చరిత్రలో జరగలేదు. మరి రాబోయే రోజుల్లో అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజమని, కానీ మాజీ ముఖ్యమంత్రి పిఎస్ శ్రీనివాస్ ఇంటిపై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని 7 నెలల క్రితమే గుర్తించామని, భూసేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపితే తప్పు అని అనడం సరికదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ మంత్రులపై టార్గెట్ అనడం హాస్యాస్పదమన్నారు. తాను బీసీ మంత్రినేనని, గతంలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉన్నవారే బీసీ నేతలా, తాము కాదా అని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, తప్పుడు ఆరోపణలను ప్రజలు హర్షించారని, మంత్రి ఈ నెల 24న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సుమారు 50,000 మంది విద్యార్థులు జిల్లాలో లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 58,000 మందికి ఇల్లు, ఇంటి స్థలాల లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన స్థల సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతంగా భూసేకరణ జరగలేదని, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను మంత్రిని చేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా మంత్రిని చేశాను. నేను 10 సంవత్సరాలు మంత్రిని చేశాను. నేను ఒక బీసీ కులానికి చెందినవాడిని. అవునా కదా? ఒప్పుకుంటారా నన్ను? లేదు కాదంటారా? అచ్చునాయుడు ఎలాగో నేనంతే కదా, ఆయనంతో నేనంతే కదా, ఆయనలాగే నేనే కదా, అవును కదా కదా. మరి నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేసినప్పుడు నాకు సంబంధం లేకపోతే, సంబంధం లేని వోక్స్వాగన్ కేసులో నాకు సంబంధం లేదు, కానీ ఆ రోజు ఎంక్వైరీ అడిగారు. ఏంటి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నేను వచ్చి ఏంటి ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. సిబిఐ క్లీన్ చిట్ నాకు సంబంధం లేదనే విషయాన్ని సిబిఐ వారి తాలూకా రిపోర్ట్లో పొందుపరిచింది. పొందుపరిచి ఏం చేసింది? కోర్టుకు సబ్మిట్ చేసింది. అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. కానీ మొన్నటి రోజున కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా మీద మాట్లాడారా లేదా? అన్నారా లేదా? మరి నేను బీసీ వ్యక్తినే కదా, నేను బీసీ కులానికి సంబంధించిన కదా. అంటే ఆ పార్టీలో ఉన్న బీసీలే బీసీలు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే వ్యక్తులు. మిగతా వాడికి వ్యక్తిత్వాలు లేవు. మిగతా వాళ్ళకి వచ్చి మరి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మా హక్కులు లేవు. వాళ్ళు కాదు. ఎవరైనా చట్టం ముందు సమానమే. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా ఎవరైనా సమానం. తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవించాలి. తప్పు చేయకపోతే తప్పు లేదు. అంతేగాని నేను బీసీ మరి ఎందుకు వైశ్యుడు మానేయాలి కదా? ఎందుకు మాట్లాడుతున్నాను నా మీద? ఏది ఎంక్వైరీ జరిగిందో ఇదేది ఎంక్వైరీలో చెప్పారు. నువ్వు రుజువు పెట్టుకోండి, తప్పేముంది? కాదు నాకు నిన్న కూడా నేను చూశాను, అది ఆ లెటర్ చదివాను. నేను మంత్రి 10 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు 1 సంవత్సరం పాటు అయిపోయా. 11 సంవత్సరాలు నా మంత్రివర్గంలో నాకున్న సీనియారిటీ. నేను రాస్తాను. ఏమని రాస్తాను? ఎగ్జామ్ చేసి సిమిలర్గా ఉంది, అది చూసి ఎగ్జామ్ చేసి రాయండి, అది చేయండి అని చెప్పని అని రాయాలి. అది ఎక్కడ ఎగ్జామ్ చేయండి అనే వర్డ్ ఎక్కడ ఉంది? బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో అగ్నిగుండాల కార్యక్రమంలో అపశృతి, ప్రమాదవశాత్తు అగ్నిలో పడిన భక్తులు, 6 గాయాలు. నెల్లూరు జిల్లాలో దారుణం, కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త. అనంతపురం జిల్లా లేపాక్షిలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష, లేపాక్షి ఉత్సవాలపై అధికారులతో చర్చించిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.